మై డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు ఏదైనా ఒక పార్టీని రాష్ట్ర పార్టీనా, జాతీయ పార్టీనా అని ఎలా గుర్తిస్తారు అనే విషయానికి సంబంధించి మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో మొదటగా ఏదైనా ఒక పార్టీ రాష్ట్ర పార్టీగా ఏదైనా ఒక పార్టీ మొదటగా రాష్ట్ర పార్టీ అవ్వాలంటే ఏం చేయాలి చూద్దాం. సో మొదటగా ఏదైనా ఒక పార్టీ రాష్ట్ర పార్టీ అవ్వాలి అంటే 6% ఓట్లు, ఆ రాష్ట్రంలో 6% ఓట్లు రావాలి, లేదా 2 ఎమ్మెల్యే సీట్లు గెలవాలి. ఇది ఫస్ట్ కండిషన్. సో ఇది లేదు అనుకుంటే 6% ఓట్లు రావాలి ప్లస్ ఒక లోక్సభ సీటు అంటే ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విన్ అవ్వాలి. సో అది సాధ్యం కాకపోతే ప్రతి 25 లోక్సభ స్థానాలకు గాను కనీసం ఒక సీటు గెలవాలి. ఇది ప్రతి ఒక్క 25 లోక్సభ స్థానాలకు గాను ఒక సీటు గెలవాలి. ఇది సాధ్యం కాకపోతే కనీసం 3% ఓట్లు లేదా 3 ఎమ్మెల్యే గెలవాలి. అది సాధ్యం కాకపోతే ఎమ్మెల్యే సభకు కానీ, అంటే విధానసభలో కానీ, ఎంపీ లేదా లోక్సభ సీట్లలో కానీ 8%, ఆ ఎలక్షన్స్లో 8% ఓట్లు పొందాలి. 8% ఓట్లు అనేది పొందాలి. ఇది రాష్ట్ర పార్టీగా గుర్తింపు వస్తుంది అన్నమాట. సో మనం మొదటగా గమనించినట్లయితే 6% ఓట్లు, ఆ రాష్ట్రంలో 6% ఓట్లు పొందాలి. ప్లస్ దాంతోపాటు ఖచ్చితంగా 2 ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్లను గెలవాలి. సెకండ్ అది సాధ్యం కాకపోతే సెకండ్ కండిషన్ 6% ఓట్లను సాధించి ప్లస్ ఒక లోక్సభ సీట్ను గెలవాలి. అది సాధ్యం కాకపోతే 25 లోక్సభ స్థానాలకు గాను ఒక సీటు, అంటే ఒక ఎంపీ సీట్ను ఖచ్చితంగా గెలవాలి. అది సాధ్యం కాకపోతే 3% సీట్లు లేదా కనీసం 3 ఎమ్మెల్యే గెలవాలి. అది కాకపోతే ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీ ఎలక్షన్స్లలో మొత్తం ఓట్లు షేరింగ్స్లో 8% ఓట్లు షేరింగ్ని పొందాలి. వీటిలో ఏ ఒక్క కండిషన్ని సాటిస్ఫై చేసినా అది రాష్ట్ర పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ కండిషన్స్లో 1, 2, 3, 4, 5 ఈ 5 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ని సాటిస్ఫై చేసింది కాబట్టి అది రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది అనే విషయాన్ని మనం గమనించాలి. థ్యాంక్ యూ.